హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చుక్కాకు చట్నీ చేసుకుందాం. నేను 2 కట్టలు సన్నగా కట్ చేసుకొని 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని బౌల్లో సర్వ్ చేసుకున్నానండి. ఇంకా మనం పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నారంటే సరిపోతుందండి. నూనె వేగాక మనం తగినన్ని జీలకర్ర వేసుకుందామండి. సాసులన్నీ వేయకండి. ఈ చట్నీ మటుకు చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా 2 ఆనియన్లు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నారంటే త్వరగా వేగిపోతుందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అన్నంలోకి కానీ మామూలుగా స్పైసీగా ఏదైనా కూడా చపాతీలో కానీ అలాంటి వాటిలో బాగుంటుంది. ఇంకా కరివేపాకు కూడా చిటికెడంత వేసుకుందాము. పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుందామండి. ఇవన్నీ బాగా వేగిపోవాలండి. పచ్చిమిరపకాయలు కారంగా ఉంటే ఒక 3 నుంచి 4 చాలు. కారం తక్కువ ఉంటే 7 నుంచి 8 వరకు వేసుకోవాలండి. చిటికెడంత పసుపు వేసుకోవాలండి. పసుపు ప్రతి ఒక్క వంటలో వేసుకున్నారంటే ఎంతో ఆరోగ్యకరమైనదండి. ఇంకా మనం ఇవి బాగా కలుపుకున్నాక ఒక 2 టమాటాలు కట్ చేసుకొని పెట్టుకుందామండి. చూడండి, ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఎర్రగడ్డ ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది చట్నీ అనేది. ఇంకా 2 టమాటాలు బాగా మాగినోటి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత టమాటా అనేది బాగా వేగిపోవాలండి. మామూలుగా ఆకు వేసినాక ఉడుకుతుంది, కాకపోతే బాగా వేగితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత అంతలోపు మనము ఇది ఆకుకూర చుక్కాకు 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇంక ఇప్పుడు మనం టమాటా ఉడికిందో లేదో చూసాము. చూడండి, బాగా టమాటా అనేది బాగా వేగిపోయింది. ఈ విధంగా కలుపుకొని మనం స్పూన్తో కూడా మనము ఇట్లా టమాటా అనేది ఉడికిందో లేదో చూసుకున్నాము. ఇంక ఇప్పుడు మనం చుక్కాకు వేసుకున్నామండి. ఆకు అనేది ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నారంటే బాగా ఉడుకుతుంది, బాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలామంది కాడలు కట్ చేసుకొని వేసుకుంటారు, ఆకు మటుకు అలానే ఆకు వేస్తూ ఉంటారు. ఈ విధంగా చేసుకున్నారంటే బాగుంటుందండి. ఈ విధంగా 2 నిమిషాలు పైనుంచి కిందికి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేశారంటే ఆ చుక్కాకు ఉడికే ఆవిరి పట్టేసి మనకి దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుందండి. తగినంత ఉప్పు వేసుకున్నారంటే బాగా ఉడుకుతుందండి. చుక్కాకు టమాటా మనం ఏవైతే ఆనియన్స్ ఇవన్నీ వేసామో అసలు మనం టమాటా ఆనియన్స్ ఇవన్నీ వేసామా లేదా అనే డౌట్ వస్తుంది. ఆ విధంగా మనము చట్నీ చేసుకుంటామండి. బాగా ఉడుకుతుంది కాబట్టి చట్నీ మటుకు చాలా సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలిపినారంటే మళ్ళీ తగినంత తెల్లగడ్డలు 2 నుంచి 3 వేసుకోండి, దంచి వేసుకోండి. అలానే చిటికెడంత ధనియాల పొడి వేసుకోండి. మీకు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు, లేదంటే వట్టి మిరపకాయలు కూడా వేసుకోవచ్చు నూనెలో. చూడండి, ఇవి బాగా కలుపుకున్నారంటే 2 నుంచి 3 నిమిషాల వరకు కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయేది లేదో చూసుకోండి. ఇంకా మూత పెట్టేసి ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు ఉడికించుకున్నారంటే చూడండి, బాగా పైన వాటర్ అనేది తేలుతుంది. చుక్కాకులో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది. చుక్కాకు కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ పడుతుందండి. కొంచెం కారం ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. చప్పగా చేసుకోవద్దు, చింతపండు కూడా వేయద్దు, పులుపుగా ఉంటుంది కాబట్టి ఆకు. ఇంకా మూత పెట్టేసి తీసి చూడండి, ఈ విధంగా బాగా ఉడికిపోయింది. చూడండి, ఆకు అనేది కనపడలేదు. ఇంకా మనం చెనిగింజలు వేయించుకున్నాం కదా, అది వేయించుకున్న తర్వాత పొడి చేసుకొని ఈ విధంగా వేసుకోండి. మామూలుగా శనగింజల పొడి అనేది మామూలుగా ఎవరికైనా తెలిసింది కాబట్టి నేను చెప్పలేదని. శనగింజలు వేయించుకొని పొట్టు తీసుకొని మిక్సీలో పొడి చేసుకొని వేసుకోండి. చూడండి, ఎంతో రుచికరమైన చుక్కాకు చట్నీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చిక్కగా ఎంతవరకు ఉడికించుకున్నారంటే 2 నుంచి 3 రోజుల వరకు కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఎంతో రుచికరమైన చుక్కాకు చట్నీ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. పెద్దోళ్ళ కాలం చేసే చుక్కాకు చట్నీ ఈ కాలం చేసే చాలామంది మిక్సీలో చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. నా కొలతలతో చేశారంటే ఖచ్చితంగా ఉప్పు కారం అన్నీ చాలా అంటే చాలా బాగుంటుందండి, సరిపోతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎంతో రుచికరమైన చుక్కాకు చట్నీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.